Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.2లో క్వశ్చన్ నెంబర్ 1లో 5th బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. ఇదేం లేదు, సాల్వింగ్ బోత్ ద ఈక్వేషన్స్, కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తాం చూద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే క్వశ్చన్ చూసినట్టయితే √2 × x + √3 × y = 0, అదొక ఈక్వేషన్. √3 × x - √8 × y = 0 ఇంకో ఈక్వేషన్. ఇక్కడ మనం రూట్స్ చూసి కంగారు పడాల్సిన పని ఏమీ లేదు, ఇది సింపుల్గా వస్తుంది. ఇది ఎలా అంటే ఫస్ట్ √3y ఇటు ఉంచేద్దాం. ఈ √2x ఎటు వెళ్తే ఏమవుతుంది, -√2x అవుతుంది. ఇంతవరకు ఓకే కదా. మనకి y కదా కావాలి అంటే √3 అంటే /√3 అవుతుంది. సో ఇక్కడ మనకి y = -√2x /√3. ఇక్కడ మైనస్ కనిపిస్తుంది కదా, -√2x /√3. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ కాబట్టి y బదులుగా ఇది సబ్స్టిట్యూట్ చేయాలి ఇందులో. ఓకే, అంటే సబ్స్టిట్యూట్ y = -√2x /√3 ఈ వాల్యూని ఇన్ ఈక్వేషన్ 2 చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, we get that ఈక్వేషన్ 2 యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. ఒక్క y బదులు మాత్రం y ప్లేస్ లో మాత్రం ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం అంతే. సో ఇప్పుడు ఏమైంది, ఇది √3x - √8 వరకు రాసేసి y బదులు ఇంత గ్యాప్ వదిలేద్దాం = 0. ఈ గ్యాప్ లో ఇది రాసేద్దాం -√2 × x /√3. ఇంతవరకు కష్టం లేదు కదా. ఇప్పుడు -√8 తో దీన్ని మల్టిప్లై చేసేద్దాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, √3x మామూలుగా ఉంచేసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈ రూట్ నెంబర్ ని మల్టిప్లై చేస్తుంది ఇన్సైడ్ ద రూట్, అంటే రూట్ లోపల మల్టిప్లై చేస్తుంది. 8 × 2 = 16. x అలా పక్కన రాసేయండి బై ఇంతవరకు మాత్రం √3 = 0. √16 అంటే తెలుసు కదా 4. సో ఇప్పుడు మనం ఇక్కడ 4 రాద్దాం. దాంతోపాటు 4 రాస్తూనే ఇక్కడ √3ని ఎల్సిఎంగా తీసుకుంటున్నాను. √3 ఎల్సిఎం అయితే √3 × √3 √9 అంటే 3, లేదా √3 × √3 హోల్ స్క్వేర్. అలాగన్నా కూడా ఇప్పుడు √3 × √3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే అలా కూడా 3 వస్తుంది. లేదా √3 × √9 అనుకుంటే 3 × 3 = 9, అలా కూడా 3 వస్తుంది. ఏదైనా కూడా √3 × √3 వాల్యూ 3 కాబట్టి ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే √3 × √3 3x ప్లస్ √16 అంటే 4 కాబట్టి 4x /√3 = 0. క్రాస్ మల్టిప్లికేషన్ లో ఈ √3 0 మల్టిప్లై చేసి 0 అయిపోతుంది. అంటే 3x + 4x 7x = 0 అయితే x ఎంత అయినట్టు, 0/7 అంటే 0నే. x = 0 రావడం జరిగింది. సో ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకు తెలుసు y వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. x వాల్యూ వచ్చేస్తే సబ్స్టిట్యూట్ x = 0 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, ఇప్పుడు అదే రాయబోతాం. we get that ఈక్వేషన్ 2 y = -√2 × x, x అంటే 0 కాబట్టి /√3. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, √2 × 0 0, -0 కూడా 0, 0/√3 0. ఫైనల్ గా ఒక్క 0 మొత్తం ఈ వాల్యూ మొత్తాన్ని 0 చేస్తుంది. అంటే y వాల్యూ కూడా 0, రైట్. సో ఆన్ సాల్వింగ్ మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే x is 0 అండ్ y is also 0. ఇదే ప్రాబ్లం కి సొల్యూషన్. కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకుందాం. √2 × 0 0 ప్లస్ √3 × 0 0, 0 + 0 is 0. ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫైడ్. √3 × 0 0 -√8 × 0 0, 0 - 0 is also 0. సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. సో దీంతో మనకి ఈ ఫస్ట్ ప్రాబ్లంలో 5th బిట్ అనేది కంప్లీట్ అయింది. ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ, please like, share and subscribe our channel, and please
Do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.